ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనం. సహాయమును విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును. మొర్దెకై పిలుపు నంపితే గాని స్త్రీ గాని పురుషుడు గాని మహారాజు సన్నిధికి వెళ్ళడం నిషిద్ధం. అలా వెళ్ళే వ్యక్తి మరణశిక్షకు గురి అవుతాడు. మహారాజు సామంతులందరికీ ఆయా సామంత దేశాల ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. ఆ వ్యక్తిని మహారాజు తన బంగారపు దండంతో అంటినప్పుడు మాత్రమే ఆ మరణశిక్ష అమలు జరపబడదు. మహారాజు అలా చేస్తే ఆ వ్యక్తి ప్రాణం నిలుస్తుంది. 30 రోజులుగా మహారాజు గారు నన్ను పిలువనంపలేదు, మరి నేనెలా వెళ్ళాలి? అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకు ఇలా సమాధానం పంపాడు. ఎస్తేరు, నువ్వు రాజభవనంలో ఉన్నావు. అంత మాత్రాన యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ ఉంటుందని భ్రమపడకు. ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే యూదులకు స్వేచ్ఛ, సహాయాలు మరొక చోట నుండి వస్తాయి. కానీ నువ్వు, నీ తండ్రి కుటుంబ సభ్యులు అందరూ మరణిస్తారు. బహుశా నువ్వు ఈ మహత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో ఎంచుకోబడ్డావేమో ఆలోచించుకో. అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ కింద సమాధానం పంపింది. గాషాను నగరంలోని యూదులందరినీ కూడగట్టు. నా కోసం ఉపవాసం ఉండండి. నేను 3 రాత్రులు పగళ్ళు అన్నపానాలు విసర్జిస్తాను. నేను నీలాగే ఉపవాసం ఉంటాను. అలాగే నా పరిచారకులు కూడా ఉపవాసం ఉంటారు. మా ఉపవాస దినం ముగిశాక నేను మహారాజా సన్నిధికి వెళ్తాను. ఆయన నన్ను పిలువనంపకపోయినా సరే వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్ళడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే నేను వెళ్తాను. నేను చనిపోతే చనిపోతాను. మొర్దెకై అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎస్తేరు చేయమన్నట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.